బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ప్రభాస్ తీసుకుపోతున్నాడు. కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు రాజా సబ్ సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీ తర్వాత సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడితో సినిమా తీయబోతున్నాడు. ఈ మూవీ పూజా కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఓపెనింగ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిందో అందం. తనే ప్రభాస్ హీరోయిన్. అయితే ఇంతకు ముందెప్పుడు చూసిన ఫేస్ కాదు. వేరే భాషల్లో కూడా నటించినట్టు లేదు. అందుకే ఎవరికీ పెద్దగా తెలియలేదు. ఈ ఓపెనింగ్ తర్వాత అమ్మడి గురించి ఆరా తీస్తే తన పేరు ఇమాన్వి అని తేలింది. పేరును బట్టి ముస్లిం అని తెలుస్తోంది కదా. అంతేకాదు తాను పాకిస్తాన్ లో పుట్టిన అమ్మాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరికి ఛాన్స్ వస్తుందా అని అంతా ఎదురు చూస్తుంటే అందరికీ షాక్ ఇస్తూ హను రాఘవపూడి ఈ కొత్త అమ్మాయిని తీసుకొచ్చాడు. ఫస్ట్ మూవీతోనే పాన్ ఇండియా ఆడియన్స్ కు పరిచయం అయ్యే అదృష్టం ఇమాన్వికి దక్కింది. ఇమాన్వి ఇన్స్టాగ్రామ్ చూస్తే అమ్మడు అద్భుతమైన డాన్సర్ అని తెలిసింది. తను ఫ్లోర్ పై మూమెంట్స్ చేస్తుంటే హోరెత్తుతోంది. ఓపెనింగ్ రోజున చీరకట్టులో సంప్రదాయంగా కనిపించిన తనలో ఇంత గ్రేట్ డాన్సర్ ను చూసి ఆశ్చర్యపోతున్నారంతా. ప్రేమం సినిమాలో సాయి పల్లవి సడన్ గా డాన్స్ వేస్తే ఎలా షాక్ అయ్యారో అచ్చమ అలా అన్నమాట. హైలైట్ ఏంటంటే తను మంచి కొరియోగ్రాఫర్ కూడా. సినిమాలో పాత్ర ఎలా ఉంటుందో కానీ చూస్తుంటే హుషారైన పిల్లలా ఉంది. మరి ఈ బ్యూటీ ఈ మూవీతో ఎలాంటి స్థాయికి చేరుతుందో చూడాలి మరి.